ఇక్కడ సినిమా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్లో అన్నమాట పోయి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెస్ చేయండి ఈ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రము ఒకటే మాట చెప్తాను బై, ఏంటంటే మన చావా మూవీ గురించి అయితే చెప్పుకోవాల్సిందే. సో చావా మూవీ అయితే మంచి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చింది. ఈవెన్ మన తెలుగు దాంట్లో కూడా దగ్గర మంచి కలెక్షన్స్ వచ్చినాయి అనుకో, తెలుగు లాంగ్వేజ్లో కూడా. వరల్డ్ వైడ్ ఫస్ట్ ఓవర్సీస్ 83.4 crores వచ్చింది. ఇండియా గ్రాస్ చూసుకుంటే 607.6 crores, ఇండియన్ నెట్ 509.05 crores, వరల్డ్ వైడ్గా 691 crores వచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక 2 days అనుకుంటా, డే 19th లోయెస్ట్ పడ్డది 5.4 crores పడ్డది 19th రోజున. అండ్ మళ్ళీ పికప్ అయింది, అక్కడ నుంచి మళ్ళీ పికప్ అయిపోయింది. నిన్నటికి చూసుకుంటే డే 23rd చూసుకుంటే మాత్రం 13.5 crores వచ్చింది. మళ్ళీ ఇయర్ది రేపుగా ఎల్లుండి కానీ అప్డేట్ వస్తుంది. ఓవరాల్ చూసుకుంటే మాత్రమే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దుమ్ము దులిపేసింది అనుకోవచ్చు. అండ్ మర్చిపోయినా ఇక్కడ తెలుగుది కూడా అప్డేట్ అయింది. ఇప్పుడు 2 రోజులే మన తెలుగు బాక్స్ ఆఫీస్లో డే 1లో చూసుకుంటేనేమో 2.5 crores వచ్చింది. అండ్ డే 2లో చూసుకుంటే 3.25 crores వచ్చింది. ఓవరాల్గా 5.75 crores అనమాట. దాని తర్వాత మన విశ్వక్ సేన్ గారిది మూవీ ఉంది కదా, లైలా మూవీ ఏదైతే ఉందో యాక్చువల్గా March 7th రావాల్సిందంట. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఏ ఇష్యూస్ ఉన్నాయో నాకు తెలియదు. నాకు వచ్చిన ప్రకారం అయితే చూసుకుంటే అప్డేట్ ప్రకారం చూసుకుంటే March 7th రావాల్సింది ఆహ్లాం. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో లైలా మూవీ అయితే మీకు అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు లైలా మూవీ థియేటర్స్లో చూడకపోతే ఇట్లా ఓటీటీలో చూడాలనుకుంటే అమెజాన్ లైవ్లో అవైలబుల్ ఉంది, మీరు ఓటీటీలోకి వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే యుగానికి ఒక్కడనే మూవీ ఉంది కార్తిక్ గారిది. అది థియేటర్స్లో రిలీజ్ చేస్తారు అన్నమాట. March 14th రోజు, పండుగ రోజు, హోలీ పండుగ రోజు కూడా. ఇన్కేస్ ఒకవేళ గిట్టే మీరు ఫెస్టివల్ వైబ్స్లు ఉంటాయి ఇట్లా ఈ మూవీ వాచ్ చేయాలనుకుంటే మీరు వాచ్ చేసుకోవచ్చు యుగానికి ఒకటి మూవీ. నెక్స్ట్ చూసుకుంటే సోనీ వాళ్ళ నుంచి అన్నమాట. సోనీ వాళ్ళు అయితే కొత్తగా రెసిడెంట్ ఈవిల్ రీబూట్ ఏదైతే ఉందో September 18th 2026కి రిలీజ్ చేస్తామనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో నేనైతే వెయిట్ చేస్తున్నా రీబూట్ వర్జన్స్లో మనం ఏమైనా కొత్త చేంజెస్ చేస్తారా, లేకపోతే ఇంకొంచెం ఏమైనా ఇంక్లూడ్ చేస్తారా, ఇంకొంచెం బెటర్ విజువల్స్ తీసుకొస్తారని చూద్దాం. సో రెసిడెంట్ ఈవిల్ సిరీస్ మూవీస్ ఏవైతే చాలా హిట్ సిరీస్, గేమ్స్ అయితే సూపర్ డూపర్ హిట్స్ అవుతాయి. సో ఆ ప్రకారంగా చూసుకుంటే చూడాలి. అండ్ నెక్స్ట్ చూసుకెళ్ళిపోతాం. సో నెక్స్ట్ చూసుకుంటే యానిమీకి సంబంధించిన న్యూస్ అనమాట. సో యానిమీకి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ చూసుకుంటే డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ యానిమీ రిలీజ్ అవుతుందో ఫస్ట్ ఫిలిం ఏదైతుందో ఇండియాలో రిలీజ్ అవుతుంది September 12th. అంటే మన వాళ్ళు ఇప్పుడే అప్డేట్లు ఇచ్చి పడేస్తారు సెప్టెంబర్ రోజులో వస్తున్నామని. సో సెప్టెంబర్లో ఏ మూవీస్ ఉన్నాయో నాకు తెలియదు. సో అప్పుడు ఇవి ఇట్లా అప్డేట్లు ఉంటాయో తెలియదు కాబట్టి ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. సో అప్పుడు కూడా ఫాలోఅప్ చేస్తాను. దాని తర్వాత ఇంకొక యానిమీ సిరీస్ గురించి చూసుకుంటే యాజ్ ఐ రీఇన్కార్నేటెడ్ అరిస్టోకాఫ్ ఐ యూజ్ మై అప్రాగల్ స్కిల్స్ అనేసి అయితే ఒక యానిమీ ఉంది. అంటే మనడు మళ్ళీ పుడతాడు అన్నమాట, పునర్జన్మ ఉంటుంది. దాంట్లో మనకి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది అన్నమాట. ఒక మనిషిని చూడగానే వాని యొక్క స్కిల్స్, పవర్స్ వానికి కనిపిస్తాయి. ఆ పవర్ని యూజ్ చేసి మనడు ఎలా శత్రువుతో పోట్లాడిననే దాని విన్నే స్టోరీ అనమాట ఇది. ఇప్పుడు ఈ యానిమీ సిరీస్ ఏదైతే ఉందో మీకు హిందీ, తమిళ్, తెలుగు డబ్ వర్జన్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసుకోవచ్చు అంటే నాకు తెలిసిన ప్రకారం కూడా చూసుకుంటే అమెజాన్ టైమ్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో కూడా అవైలబుల్ ఉందనేసి అయితే అంటారు. అందుకే ఇవి మూవీస్ సంబంధించిన సిరీస్కి సంబంధించిన అప్డేట్స్ నచ్చే మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.